న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని అభివృద్ధి పనులు స్పీడ్ అందుకున్నాయి. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు విశాలమైన ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు విస్తరణ పనులను దశల వారీగా చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న కుసుమ హరినాథ ఆలయాన్ని అధికారులు ఇప్పటికే తొలగించారు. దేవస్థానం వంటశాలగా ఉపయోగించే పోర్టును కూడా కూల్చివేశారు. ఈ రెండు నిర్మాణాల తొలగింపుతో విస్తరణ పనులకు మరింత స్థలం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఆలయ ఉత్తర ద్వారాన్ని కూడా తొలగించేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తూ పనులను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించారు.